హోపోనోపోనో టెక్నిక్ ని ఎవరైనా అప్లై చేయొచ్చా? రిలేషన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కెరీర్, బిజినెస్ ఇలా దేంట్లో అయినా హోపోనోపోనో టెక్నిక్ అనేది యూజ్ అవుతుందా అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. సో ఆ డౌట్స్ ని నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తూ మీరు హోపోనోపోనో టెక్నిక్ అప్లై చేసే ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి క్లారిటీ తీసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హోపోనోపోనో టెక్నిక్ గురించి ఇప్పటికే నేను మన ఛానల్లో చాలా వీడియోస్ షేర్ చేశాను. అయితే ఇంకా కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, కెరీర్లో ఉపయోగించవచ్చా, జాబ్లో వాడొచ్చా, రిలేషన్స్లో వాడొచ్చా, ఫ్యామిలీ ఇష్యూస్లో వాడొచ్చా, లేదా మనీ కనెక్షన్స్ తీసుకునేటప్పుడు వాడొచ్చా, ఇలా అడుగుతున్నారు. మీరు ఎలాంటి సందర్భంలో అయినా హోపోనోపోనో టెక్నిక్ని వాడొచ్చు. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ని హీల్ చేసే ప్రాసెస్లో హోపోనోపోనో టెక్నిక్, ఈఎఫ్టీ ట్యాపింగ్ బెస్ట్గా పనిచేస్తాయి ప్రతి ఒక్కరికి. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ లో హోపోనోపోనో టెక్నిక్ అండ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ రెగ్యులర్ గా ప్రతిసారి నేను కనెక్ట్ చేస్తూనే ఉంటాను. కారణం ఇవి రెండు కంప్లీట్ గా మిమ్మల్ని హీల్ చేసుకునే ప్రాసెస్లు కాబట్టి. అయితే హోపోనోపోనోని మీరు అప్లై చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ఒక 2-3 జాగ్రత్తల్ని చెప్తాను. సో వాటిని మీరు మైండ్ లో పెట్టుకుని ఈసారి నుంచి ఎప్పుడు హోపోనోపోనో చేసినా ఈ జాగ్రత్తల కేర్ తోటి చేయండి. హోపోనోపోనో టెక్నిక్ మీరు చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే, సెల్ఫ్ హీలింగ్ చేసుకోకుండా ఎవరి గురించి ఏ సిచ్యువేషన్ లోని హోపోనోపోనో టెక్నిక్ అప్లై చేయకూడదు. అంటే మీకు మీరు హీల్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్ లో కానీ, మీ ఆలోచనలో కానీ, మీకు వస్తున్న ఇంటెన్షన్స్ లో కానీ ఫస్ట్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పి మీ సెల్ఫ్కి మీరు ఫస్ట్ హీలింగ్ చేసుకోవాలి. మీరు మీ అబ్బాయి కోసం చేస్తున్నా, మీ పిల్లల కోసం చేస్తున్నా, మీ హస్బెండ్ వైఫ్ల కోసం చేస్తున్నా, లేదా ఎవరైనా ఫ్యామిలీ గురించి చేస్తున్నా, లేదా మీరు ఏదైనా ఒక ప్రాఫిట్స్ గురించి చేస్తున్నా సరే, ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుని హోపోనోపోనో మినిమం ఒక 9 టైమ్స్ అయినా మీకు మీరు చేసుకుని ఆ తర్వాత పరిస్థితులకి, సందర్భాలకి హోపోనోపోనో చేయాలి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ సిచ్యువేషన్ ని హీల్ చేస్తున్నా గానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా చేయండి. అండ్ సెకండ్ ది, హోపోనోపోనో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కెరీర్ కోసం చేస్తున్న వాళ్ళైనా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ప్రమోషన్స్ అయినా, ఇలా ఏది చేస్తున్నా దానిలో మీరు ఖచ్చితంగా ఎమోషనల్ ఎనర్జీని యాడ్ చేయాలి. అంటే మీరు ఎమోషనల్ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి అంటే బెటర్ హార్ట్ మీద చేయి వేసుకుని మీరు హోపోనోపోనో చేస్తే బాగా ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. లేదా మీరు కంప్లీట్ గా ఆల్ఫా వేవ్స్ లో ఉన్నప్పుడు, అంటే బయట డిస్ట్రాక్షన్స్ కానీ లేదా మీ మైండ్ లో రిపీటెడ్ గా వచ్చే ఆలోచనలు కానీ ఎక్కువగా ఉండకూడదు. మీ మైండ్ కామ్ గా, కూల్ గా ఉండాలి. సో అలా ఉండేటట్టు ముందు మీ మైండ్ ని ప్రేరేపించి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లు చేసి హార్ట్ మీద చేయి వేసి అప్పుడు హోపోనోపోనో హీలింగ్ అనేది మీరు చేయండి. అలా చేయడం వల్ల మీకు రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు నిజంగా ఆ టెక్నిక్ అనేది మీ సబ్ కాన్షియస్, డీప్ అన్కాన్షియస్ ఎనర్జీకి, మీ ఇన్నర్ చైల్డ్ ఎనర్జీస్ కి క్లెన్సింగ్ అనేది జరుగుతుంది, హీల్ అనేది జరుగుతుంది. అందుకని థాట్స్ ని మీరు కూల్ చేసి ఎమోషనల్ ఎనర్జీస్ ని బయటికి పంపించే ప్రయత్నం చేయండి. అండ్ థర్డ్ ది, మీరు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి హోపోనోపోనో చేస్తున్నప్పుడు. అదే క్లారిటీ. మీరు హోపోనోపోనో చేస్తుంటే ఏ పర్పస్ లో చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఒక పనిని లేదా ఒక సిచ్యువేషన్ ని మీరు హీల్ చేయడం వల్ల మీకేమైనా ఉపయోగం ఉందా. ఎగ్జాంపుల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ లో మీరు హోపోనోపోనో అప్లై చేస్తున్నారు అనుకోండి. ఆ రిలేషన్ లో హీలింగ్ జరిగిన తర్వాత మీకు వచ్చే పాజిటివిటీ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అందులో ప్రయోజనం ఉందా అనే క్లారిటీ తీసుకోవాలి. అలా క్లారిటీ ఉంటేనే మీకు హోపోనోపోనో హీలింగ్ అనేది ఈజీ అవుతుంది, కనెక్టెడ్ ఎనర్జీలోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం బెస్ట్ గా చేయగలుగుతారు. మనీ కోసం చేస్తున్నా సరే మనీ ఎనర్జీస్ ని మీరు హీల్ చేసేటప్పుడు క్లారిటీతో స్పష్టంగా మీకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఆ హీలింగ్ వల్ల, హోపోనోపోనో ప్రాక్టీస్ వల్ల మీ మైండ్ లో లిమిటెడ్ బిలీఫ్స్ క్లియర్ అవుతున్నాయా, లేదా మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఎదురు చూస్తున్నారా, ఏదైనా పనిలో లాభం కావాలా, ఇలా ఫస్ట్ స్పష్టమైన క్లారిటీ తీసుకుని దాని ప్రయోజనాన్ని మీ బ్రెయిన్ కి ఇచ్చి ఆ తర్వాత మీరు హోపోనోపోనో ప్రాక్టీస్ చేయండి. అంతే, సింపుల్. ఈ 3 విషయాల్ని కనుక మీరు హోపోనోపోనో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫాలో అవుతే, ఫస్ట్ ది సెల్ఫ్ హీలింగ్, రెండోది ఎమోషనల్ ఎనర్జీ, మూడవది
ఐదవది క్లారిటీ. ఇవి 3 ఫాలో అయితే ఎవరు హోపోనోపోనో ప్రాక్టీస్ చేస్తున్నా, ఈవెన్ ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నా కూడా మీకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేంత ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. ఈ 3 విషయాల్లో పక్కాగా కేర్ తీసుకుని హోపోనోపోనో ప్రాక్టీస్ దేనిలో అయినా చేయొచ్చు. సో అందుకని మీరు ఎందులో చేయాలి, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదు అని ఏ డౌట్స్ పెట్టుకోకుండా హీలింగ్ చేసే ప్రాసెస్ లో మీకు బాగా బెస్ట్ గా ఉపయోగపడేవి హోపోనోపోనో టెక్నిక్ అండ్ EFT. ఇవి రెండింటిని రెగ్యులర్ లైఫ్ లో అలవాటు చేసుకోండి. EFT ట్యాపింగ్ గురించి కూడా నేను చాలా వీడియోస్ లో షేర్ చేశాను, మీరు వాటిని చూసి నేర్చుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే గతంలో చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. భవిష్యత్తులో కూడా మీ సక్సెస్ కి, మీ మనీ కనెక్షన్స్ కి ఉపయోగపడే చాలా వీడియోస్ ని నేను అప్లోడ్ చేస్తాను. వాటన్నిటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి అవర్ డ్రీమ్ AA ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోపోనోపోనో ప్రాక్టీస్ అనేది మీరు ఇప్పటి నుంచి బెస్ట్ గా చేసి రిజల్ట్ పొందుతారు అని నమ్ముతున్నాను. ఎస్, నేను రిజల్ట్ తీసుకునేలాగా చేస్తాను అని నమ్మిన వాళ్ళు కింద కామెంట్స్ లో డన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. నమస్తే.